సో, హ్మ్. ఇప్పుడు నేనే ఒక క్లయింట్. ఓకే. గత కొన్ని నెలల నుంచి ఒక ప్రాజెక్ట్ గురించో, ఒక బల్క్ అమౌంట్ గురించో ఆలోచిస్తున్నాను. బట్ అది నా దాకా వస్తుంది. బట్ నాకు సొంతం అవ్వట్లేదు. అవును. లైక్ మనీ ఇష్యూస్ అనుకోండి. అవును. దీన్ని మనం ఏమని ఆలోచిస్తామంటే, లక్ ఫ్యాక్టర్ చేయట్లేదురా నెక్స్ట్ ట్రై చేస్తానని అని అనుకుంటా నేను. అవునండి. సో, నేనేదైతే అనుకుంటున్నానో అది నా దాకా వస్తుంది గానీ, నా సొంతం కావట్లేదు. బ్యాడ్ లక్. ఈ హ్మ్. నెల కాకపోతే ఇంకొక నెల వస్తుందేమోనని నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటా నా అవును. మనసులో. కానీ విశ్వం దీనికి ఎలా హెల్ప్ చేస్తది? యూనివర్స్ ఎలా దాన్ని రప్పించేలాగా చేస్తది? అవునండి. ఇప్పుడు అందరిలో ఉన్న క్వెషన్ మీరు అడిగారు. మనం ఏం చేస్తున్నామంటే, హ్మ్. డబ్బు నా వరకు వచ్చి పోతుందని మనమే అంటున్నాం. అంటే యద్భావం తద్భవం అనేది ఇక్కడ పని చేస్తుంది. మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేసేప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. కర్మను చేయటందే మనకు అధికారం కలదు అని. మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఈ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దండి. చేస్తూ వెళ్ళండి. మీకు చేస్తూ వెళ్ళేటప్పుడు మీరు ప్రాజెక్ట్‌కి ముందే మీకు ఇంత అమౌంట్ వస్తుందని మీరు మాట్లాడుకుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ వర్క్ నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నేను హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞత తెలుపుకుంటానని మనసులో అనుకోండి. అలా అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీ మీ వైపు ఆ వైబ్స్ అనేటివి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌తో నాకు ఏదైతే వస్తుందో ఈ అమౌంట్ కూడా నేను చేస్తున్న పనికి, నాకు కల్పించిన పని వాళ్ళకు, నా దగ్గరకు వస్తున్న డబ్బుకు నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎల్లవేళలా కృతజ్ఞత భావంతో ఉంటానని ఈ విధంగా అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేషన్ అవుతుంది. హ్మ్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చే నెగెటివ్ ఆరా కావచ్చు, నెగెటివ్ వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు మీరు వెళ్తుంటారు. చాలామంది ఇంటర్వ్యూస్‌కి వెళ్తూ ఉంటారు. హ్మ్. చాలామంది మీ దగ్గరికి ఎలాగుంటారంటే నెగెటివ్ ఆరా వాళ్ళు, నెగెటివ్ వ్యక్తిత్వం ఉన్నోళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. అవును. ఈ ప్రొటెక్షన్‌తో మీరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు ప్రొటెక్షన్‌గా ఉంటాయి. ఈ ఫీల్డ్‌లో ఈ పంచభూతాలతో ఈ విధంగా అనుసంధానమై ఎవరి దగ్గరికైతే డబ్బులు నెక్ ఆఫ్ పేమెంట్ వరకు వెళ్ళిపోతాయో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేచినందున మీరు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు ఏ విధంగా ఉపయోగపడింది, భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుందనేది కూర్చొని వాటన్నింటిని ఒకసారి రివ్యూ చేసుకొని ఒకసారి కృతజ్ఞత భావం తెలుపుకున్నామనుకోండి, మనకు వచ్చే డబ్బులు త్వరగా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది.